కాకరకాయ రుచి నీతి కథ. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయలతో నూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లి కారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది. ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూరు ముక్కల్లోని మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా అని ఒకటి చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేస్తుంది. మొత్తానికి పొలం పని పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంది, ఒకటే ఉంది, మిగిలిన రెండేవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, రెండోది నా వాట, అందుకే అన్నంలో తినేశాను అని చెప్పింది. రైతు కోపం వచ్చి అలా ఎలా తినేస్తావు అన్నాడు. అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. పులిరాజు కబురు. అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. దానికి అడవిలో పులిరాజుతో స్నేహం ఉండేది. ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోకి కుక్కకు ఒక కబురు మోసుకొచ్చింది. పులిరాజు తన చిట్టి కూన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు. ఆ చిట్టి కూనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవలసిందిగా సమాచారం అందించింది కాకి. పులిరాజు తనను గుర్తుంచుకొని కబురు పంపినందుకు సంతోషించింది కుక్క. వెంటనే అడవికి బయలుదేరింది కుక్క. అడవికి వెళుతుండగా దారిలో దానికి పంది కనిపించింది. మిత్రమా, ఎక్కడికి బయలుదేరావు ప్రశ్నించింది పంది. అడవిలో నా మిత్రుడు పులిరాజు తన చిట్టు కూనకు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాడు. నన్ను విందుకు ఆహ్వానించాడు. నువ్వు రాకూడదు అంది కుక్క. విందు అనగానే పందికి నోట్లో నీళ్లూరాయి. తాను వస్తానంది. అవి రెండు అడవి బాట పట్టాయి. దారిలో వాటికి పిల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పిల్లి తనను విందుకు తీసుకెళ్లమంది. ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి మరికొన్ని జంతువులు కనిపించాయి. పులిరాజు విందుకు తాము వస్తామన్నాయి. దాంతో మిత్రులందరినీ వెంట తీసుకుని అడవిలోకి ప్రవేశించింది కుక్క. అంతమంది తన వెంట వస్తున్నందుకు కుక్కకు చాలా సంతోషం కలిగింది. ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండడంతో పొంగిపోయింది. మిత్రులారా, ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుంచి అడవికి రావడం పులిరాజుకు సంతోషం కలిగిస్తుంది. తనకు స్నేహితులు ఎంతమంది ఉన్నా సరిపోరు. ఎప్పుడు కొత్త స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటాడు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు. పదండి విందుకు అంటూ అన్నిటినీ వెంటేసుకొని విందు ప్రదేశానికి వెళ్ళింది కుక్క. మిత్రుడు రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు పులిరాజు. మిత్రమా, నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను. సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపవుతుంది. నీ మిత్ర బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు పులిరాజు. కుక్కకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు. విందులో జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి. కొంతకాలం తరువాత ఒకరోజు అడవి నుంచి కాకి విచారంగా కుక్క దగ్గరకు వచ్చింది. పులిరాజు తల్లి చనిపోయిందని ఈ రోజు ఉపవాసానికి రమ్మని కబురు పంపాడు. కుక్క విచారించింది. తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది. దానికి దారిలో పంది కనిపించింది. మిత్రమా, ఎక్కడికో బయలుదేరావో ప్రశ్నించింది పంది. విషయం చెప్పింది కుక్క. పందికి కూడా తనతో అడవికి రమ్మని కోరింది కుక్క. ఇప్పుడు అంత దూరం నేను రాలేను. నాకు ఇక్కడ వేరే పనుంది. నువ్వు వెళ్ళి పలకరించిరా అంది పంది. కుక్క ముందుకు కదిలింది. దారిలో దానికి పిల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పిల్లి,
పాపం, అలాగా, నువ్వు వెళ్ళిరా. ముందుగా తెలిస్తే నేను నీతో అడవికి వచ్చేదాన్నే. ఇప్పుడు వేరే పని మీద బయలుదేరాను అంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక దానికి ఇంతకుముందు తన వెంట విందుకు వచ్చిన జంతువులన్నీ కనిపించాయి. అవి కూడా అడవికి రావటానికి ఆసక్తి చూపలేదు. ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నాయి. కుక్క ఒంటరిగా అడవికి చేరుకుంది. పులిరాజును కౌగిలించుకుని బోరున ఏడ్చింది. మిత్రమా, ఒంటరిగా వచ్చావా? నీ గ్రామంలో మీ మిత్రులంతా తీసుకువస్తావనుకున్నా. విషాదం నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు పులిరాజు. మిత్రమా, నేను చెబితే మన మిత్రులందరూ వచ్చేవారు. కానీ వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చాను అని అబద్ధం చెప్పింది కుక్క. మనతో విందుకు రమ్మంటే వందలాది మంది వస్తారు, మరి ఉపవాసానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది కుక్క. ఈ కథలో నీతి ఏమిటంటే, సుఖాలతో పాటు కష్టాలలో కూడా పాలు పంచుకునేవారే నిజమైన మిత్రులు. మంచి స్నేహం నీతి కథ. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడి పుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తుంది. చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది. ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనుకుంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. ఇదే సరైన సమయం అనుకుని కోడి వెంటనే సంచిలో నుంచి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలుమంది. కోడి లేదు గాని ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ దానిని నవ్వుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అత్యాశ అవమానాల పాలు చేస్తుంది. అపాయంలో ఉపాయం నీతి కథ. ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. అది చాలా తెలివి కలది. ఒకరోజు సాయంత్రం అది నీటిలో నుండి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు, తల, డొప్ప లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకొని ఉన్నది. ఇంతలో తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టింది. అయ్యో నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో కొద్దిగా మాంసమైనా తినలేవు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. నా శరీరం తీరే అంత నక్క బావా, నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో, వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తరువాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తుల మారినక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి
పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరపదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంతటి అపాయం నుండైనా చిన్నపాటి ఉపాయంతో బయటపడవచ్చు. పులిని భయపెట్టిన జింక. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది. అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వాన మొదలైంది. వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. కాసేపటికి వాన తగ్గింది. ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది. అమ్మో, ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు. వెంటనే జింకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది గంభీరంగా గొంతు మార్చి, ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది, నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా, ఇదొక్కటి తింటే 100 అవుతాయి అన్నది. ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అది విన్న మాటలు విషయం చెప్పింది. పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించింది. మరోసారి గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక. తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని కొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకిప్పుడు ఆ గుహ వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కవచ్చు. గాడిద కుక్క నీతి కథ. అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు. అతడికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేది. గాడిద బట్టల మూటలను మోసేది. కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడికెళ్ళి తోడుండేది. అలా గాడిద కుక్క రెండూ స్నేహంగా ఉండేవి. అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది. పాపం, ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది. కానీ కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం, రాత్రల్లా హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం, ప్రేమగా చూసుకోవడం చేసేవాడు. దాంతో గాడిద బాగా సంబరపడేది. కుక్క లోపలే కుళ్ళుకునేది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది. మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది. ఇది వాదించుకునే సమయం కాదు. దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు. ముందు మన యజమానికి సహాయం చెయ్యాలి. వెంటనే మొరుగు అన్నది గాడిద. కుక్క తను మొరగనన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇక చేసేదేమీ లేక గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలుపెట్టింది.
గాడిద అరుపులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ నెమ్మదిగా పారిపోయాడు. చాకలివాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది. పెద్ద దుండకర్ర తీసుకొని దానిని చితకబాదాడు. ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది గాడిదకు, ఎవ్వరు పని వాళ్ళే చెయ్యాలి. గడసరి అత్త సొగసరి కోడలు నీతి కథ. ఒక ఊరిలో గడసరి అత్త సొగసరి కోడలు ఉండేవారు. అత్తగారు చాలా గడసరి, కోడలు చాలా తెలివైనది. అత్తగారు కోడలిని ఎప్పుడూ ఏదో పని చేయమని చెప్పేది. కోడలు కూడా ఏమీ అనకుండా అన్ని పనులు చేసేది. ఒకరోజు అత్తగారు కోడలిని పిలిచి, కోడలా, ఈరోజు నువ్వు నాకు ఓ ప్రత్యేకమైన వంటకం చేసి పెట్టాలి అని చెప్పింది. కోడలు సరే అత్తగారు అని చెప్పి వంట చేయడం ప్రారంభించారు. కోడలు వంట చేస్తుండగా అత్తగారు వచ్చి, కోడలా, ఈ వంటకం నాకు నచ్చలేదు, నువ్వు మరో వంటకం చెయ్యి అని చెప్పింది. కోడలు మళ్ళీ మరో వంటకం చేయడం ప్రారంభించింది. కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్ళీ వచ్చి, కోడలా, ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఇంకో వంటకం చెయ్యి అని చెప్పింది. కోడలు విసుగు చెందింది, కానీ ఏమీ అనకుండా మరో వంటకం చేయడం ప్రారంభించింది. కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్ళీ వచ్చి, కోడలా, ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఎందుకు సరిగ్గా వంట చేయలేకపోతున్నావు అని అడిగింది. కోడలు నవ్వి, అత్తగారు, నేను ఎన్ని వంటకాలు చేసినా మీకు నచ్చడం లేదు, బహుశా మీకు ఆకలి వేయడం లేదేమో అని చెప్పింది. అత్తగారు ఆశ్చర్యపోయి, అవును కోడలా, నాకు ఆకలి వేయడం లేదు, నేను నిన్ను పరీక్షించడానికి అలా చేశాను అని చెప్పింది. కోడలు నవ్వి, అత్తగారు, మీరు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు, నేను మీకు ఎప్పుడూ మంచి కోడలిగానే ఉంటాను అని చెప్పింది. అత్తగారు కోడలి తెలివితేటలను మెచ్చుకుని, నువ్వు నిజంగా చాలా మంచి కోడలివి అని చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఓర్పు తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. పిచ్చుక గుణం నీతి కథ. ఒకానొక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మడం లేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అనుకుంటారు.